హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఒకటి ఏంటంటే స్మోకింగ్, ఒకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్ and sedentary. Nowadays we are not going for the any walk, exercises are very less because of urbanization and stress also one factor. So ఫస్ట్ ఏంటంటే మనం హార్ట్ అటాక్ గుర్తించాలి. యూజువల్లీ హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎనీ చెస్ట్ పెయిన్ బిట్వీన్ ద జా అండ్ అంబ్లాకస్ వీ కెన్ ఎక్స్క్లూడ్ ద హార్ట్ అటాక్స్. యూజువల్లీ ఏంటంటే మన బిలీఫ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ ఉంటుంది. యూజువల్లీ కొంతమందికి జా పెయిన్ వస్తుంది, కొంతమందికి రిట్రోస్టెర్నల్ పెయిన్, బ్యాక్ పెయిన్, అంబ్లాకల్ పెయిన్, ఎపిగాస్ట్రిక్ పెయిన్, ఆర్ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ ద టూత్ పెయిన్ ఆల్సో. దే విల్ మిస్టేక్ ఫర్ ద tooth problem, they visit the dentist. So if risk factors are there like diabetes, hypertension, any tooth pain is there, if there is no caries we have to rule out the heart problem also. So మనకి హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే సిమ్టమ్స్, చెస్ట్ పెయిన్. తర్వాత ఏంటంటే మనం విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఈసీజీ ఏంటంటే ఈసీజీలో కొన్ని చేంజెస్ ఉంటాయి, ఎస్ట్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ ఉంటే ప్రాబబ్లీ ది హార్ట్ అటాక్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రోపనిన్. ఎనీ పేషెంట్ కమ్స్ విత్ ద చెస్ట్ పెయిన్, ఫస్ట్ విల్ డూ ద ట్రోపనిన్ టెస్ట్. ట్రోపనిన్ ఏంటంటే మనకి ట్రోపోమయోసిన్ అనేది కార్డియాక్ మజిల్స్. ఇవి యూజువల్లీ డ్యామేజ్ అయినప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి, ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్ ఆల్సో. ఇఫ్ దిస్ ఈజ్ ఎలివేటెడ్ ప్రాబ్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ ద మేజర్ హార్ట్ అటాక్. వీ కెన్ రికగ్నైజ్ ఎర్లీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, patient comes within 2-3 hours of chest pain, we'll do the troponin. Troponin is negative, we cannot send them. We have to repeat after 2-3 hours. If the second troponin also negative, then we have to exclude the. ఇదేంటంటే మనకు రూల్ ఇన్ రూల్ అవుట్ అనేది ఒకటి ఉంటుంది. ట్రోపనిన్ ఉందనుకోండి, ట్రోపనిన్ పాజిటివ్ వస్తేనే వీ హ్యావ్ టు అడ్మిట్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద హార్ట్ అటాక్. రూల్ అవుట్ ఏంటంటే ఫస్ట్ది నెగిటివ్ వచ్చేసి సెకండ్ది కూడా నెగిటివ్ వస్తే వీ కెన్ సెండ్ ద పేషెంట్ సేఫ్లీ ఆల్సో. ఇఫ్ ఈసీ చేంజెస్ లేవు, తర్వాత చెస్ట్ పెయిన్ లేదంటే వీ కెన్ సెండ్. సో వన్స్ మనం దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి ఇస్కిమిక్ కార్డిస్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అన్స్టేబుల్ అంజైనా, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు. నాన్ ఎస్టీ ఎలివేషన్ అంటే ఈసీజీలో గ్రాఫ్ ఉంటుంది, బేస్ లైన్కి పైకి వెళ్తేనే ఎలివేషన్ అంటాం, కిందకు వస్తేనే వీల్ కాల్ ఇట్ ఏ డిప్రెషన్ అంటాం. యూజువల్లీ డిప్రెషన్ ఉంటే దాన్ని నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. వేరాజ్ ఎలివేషన్ ఉందనుకోండి, దట్ ఈస్ మోర్ సీరియస్ కంపేర్ టు నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. But anything is there with enzymes elevation, we have to take it as acute coronary syndrome, admit the patient, treat according to the guidelines of the heart attack.